నమస్తే అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి హెచ్ఆర్‌సీఐ కమిటీ జిల్లా కమిటీ మెంబర్‌గా పనిచేస్తున్నందుకు చాలా గర్వపడ్డాం. 10 మందికి సేవలు అందించడానికి మేము ముందుకు వచ్చాం స్వచ్ఛందంగా. మా సభ్యులందరూ కూడా ఏకమై ఈ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనందరం కలిసి పనిచేద్దాం, ఎవరికైనా న్యాయం చేయడానికి ముందు నడుద్దామని మేమందరం కలిసి పనిచేయడం సమక్షంలో ఈ తాతారావు గారు ముందు నడిచారండి అందరికంటే. తనే అందరి సభ్యులను పరిచయం చేశారు. అలాంటి వ్యక్తికి ఈరోజు అన్యాయం జరిగింది. తనను చెప్పకుండానే తనను వాట్సాప్‌లో నుంచి డిలీట్ చేయడం జరిగింది. చాలా బాధేసింది మా అందరికి కూడా. ఎందుకంటే ఈ సంస్థను ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించినటువంటి మా తాతారావు గారు అందరిని కూడా ముందు నడిపించారు. ప్రతి సమస్యను అందరికీ వివరించి చెప్పి ఈ సమస్యను మనం పరిష్కరించాలని ముందు నడిపించేటువంటి తాతారావు గారిని ఇబ్బంది పెట్టడం వల్ల మేమందరం మానవ హక్కులు అంటే మనలో మనకే ముందు న్యాయం జరగనప్పుడు మనము ఇంకెవరికి న్యాయం చేయగలమని మాకు ఒక బాధ కలిగింది. దానివల్ల మేమందరం కూడా రిమూవ్ అయిపోతున్నాం. 9 మంది సభ్యులం అందరం కూడా బాధతోని రిమూవ్ అయిపోతున్నాం. ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని మీరు దూరం చేశారు. ఎవరో ఫ్రాడ్ చేసిన వ్యక్తి జిల్లాలో ఒక జిల్లా ప్రెసిడెంట్గా ఉన్న అతను కరెక్ట్ కాదని మేమందరం చెప్పినా కూడా అతన్ని సపోర్ట్ చేసి ఇంతమందిని డిస్కరేజ్ చేసినటువంటి సంస్థ యాజమాన్యం ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే పనిచేసేవారు ముఖ్యం. ఇక్కడ ఫ్రాడ్ చేసేవారిని ప్రోత్సహించి పనిచేసేవారిని పక్కకు పెట్టే పరిస్థితి వచ్చినప్పుడు మా అందరికీ ఇట్లాంటి ఈ పదవులు అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా ఈ పదవులు లేకుండా కూడా మేము ఈ సమాజంలో పనిచేసేటువంటి ఈ 10 మంది వ్యక్తులు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. సంస్థ ఉంటే ఇంకా సంస్థకు పేరు తెద్దామని మేము అందరం కృషి చేశాం. అయినా సరే మాకు సపోర్ట్ లేదు. మాకు సపోర్ట్ లేవడం వల్ల మేము ఈరోజు అందరం రిమూవ్ అయిపోతున్నామని మీకు సంస్థ యాజమాన్యానికి తెలియజేయడం జరుగుతుంది. హెచ్ఆర్‌సీఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ వారికి మేము తెలియజేస్తున్నాం. మేమందరం కూడా ఈరోజు రిమూవ్ అయిపోతున్నాం, రాజీనామా చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్‌సీఏలో నేను స్టేట్ మెంబర్గా ఉన్నాను. నా పేరు కర్రీ అపర్ణ. ఈ సంస్థలో విధి విధానాలు సరిగ్గా లేనందున వల్ల మేమందరం కలిసి రిజైన్ చేస్తున్నాము. ఇందులో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీద వ్యతిరేకత వచ్చింది. ఆల్రెడీ తనని రిమూవ్ చేస్తానని సంస్థ వారు అన్నారు, కానీ వాళ్ళు అన్ని నిర్వర్తించలేదు. మెజార్టీ కావాలన్నారు, అందరు సంతకాల రూపంలో ఇచ్చినా కూడా వాళ్ళు ఆయన్ని రిమూవ్ చేయకుండా ఏ కారణం లేకుండా తాతారావు గారిని నన్ను అన్యాయంగా వాట్సాప్ నుంచి తొలగించి పేపర్కి ఇవ్వడం జరిగింది. దానికి మేము ఏంటంటే ఏ తప్పు లేనప్పుడు వాళ్ళు సమాధానం చెప్పాలి, కానీ మేము ఉన్నది మాట్లాడినప్పుడు ఆయన విషయంలో వాళ్ళు చేయలేకపోయారు. అందుకే ఈ సంస్థలో ఉన్న 10 మంది అందులో ఉన్న విధి విధానాలు సరిగ్గా లేకపోవడం వలన వాళ్ళు కూడా సరైన సమాధానం మాకు చెప్పకుండా మమ్మల్ని రిమూవ్ చేసిన కారణంగా మేము దాని హెచ్ఆర్‌సీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా సంస్థ నుంచి మేము అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు మేము టెస్ట్లో మేము తెలియజేసే విషయాలు ఏమనగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్‌సీ సంస్థలో నన్ను జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులతో సహా మొత్తం ప్రతి ఒక్క టీముని నేను జాయినింగ్లు ఇవ్వడం జరిగింది. ప్రతి సభ్యుడి దగ్గర 2000 రూపాయలు చెల్లించి మరీ ఐడి కార్డులు ఇప్పించడం జరిగింది. అయితే ఏప్రిల్ 2వ తారీఖున జిల్లా అధ్యక్షుల మీద వ్యతిరేకతతోటి జిల్లాలో ఉన్న 12 మంది సభ్యులతోటి 9 మంది సంతకాలతోటి వ్యతిరేకిస్తూ జిల్లా అధ్యక్షుని తొలగించాలని చెప్పి వ్యతిరేకిస్తూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు రాతపూర్వకంగా సంతకాలు చేసి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని పైవారికి అందరూ తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోకుండా తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నన్ను మా కర్రీ అపర్ణ స్టేట్ మెంబర్ని తొలగిస్తున్నట్టు వాట్సాప్ నుంచి తొలగిస్తున్నట్టు మాకు తెలియజేయడం జరిగింది. ఇది సరి అయినది కాదు. మానవ హక్కులకు ఎక్కడ ఉల్లంఘన జరిగితే అక్కడ మేము పనిచేస్తామని చెప్పి హెచ్ఆర్‌సీ సంస్థ చెప్పడం ద్వారా మేము జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇందులో ఇంత సడన్గా తీయడానికి పూర్తి కారణాలతోటి ఎటువంటి లెటర్ రూపంలో మాకు రాలేదు. ఈ విషయంలో మేము చాలా ఖండిస్తున్నాము. ఇందులోనే మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మేము చేస్తామన్న రీతిలో సంస్థ పెట్టి ఈ విధంగా సంస్థలో ఉన్న వారిని ఒక విషయాన్ని చర్చిస్తే ఆ విషయాన్ని మా మీద కక్షగట్టి తొలగించడం సరైనది కాదు అని మేము మరి ఒకసారి తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము ఈ విషయాన్ని ఇక్కడ జరిగిన సంఘటన విషయాన్ని మేము పత్రికాముఖంగా కూడా ప్రెస్ నోటు ఇవ్వడం జరిగితే అందులో ఒక వ్యక్తి ప్రెస్ కూడా వేయనీయకుండా ఆపేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి తప్పు చేయకుండా నీతిగా నిజాయితీగా మేము సంస్థ కోసము ఇప్పటి వరకు కూడా పనిచేయడం జరుగుతూనే ఉంది.
జరిగింది కూడా. కానీ మమ్మల్ని తొలగించడానికి సరైన ఎటువంటి లెటర్లు కానీ ఏవి కూడా మాకు కారణాలతో ఎటువంటివి కూడా ఇవ్వలేదు. మాకు అప్పుడు జాయినింగ్ అప్లికేషన్ ఫారం తీసుకొని జాయినింగ్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్లు ఇచ్చినప్పుడు మాకు తొలగించినప్పుడు కూడా మాకు ఆ విధంగా ఇవ్వకపోవడం వలన మేము ఇవాళ రోజున అసలుకి మేమే సమస్త విధి విధానాలు సరిగ్గా లేవని చెప్పి మేమే తప్పుకుందాం అనుకున్న సందర్భంలో వీళ్ళు సడన్గా వాట్సాప్ నుంచి తొలగిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే మేము ఆల్రెడీ తప్పుకునే ఆలోచనతో ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం వీళ్ళు సరైనది కాదు. వీరు సంస్థ వారు అన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న సభ్యులందరినీ తొలగిస్తాము, మేము ఏ సభ్యుడిని కూడా ఉంచము, రిమూవ్ చేస్తామని మాకు తెలియజేస్తే మేము అందరం తప్పుకుంటామని చెప్పి అదే రోజున తెలియజేయడం జరిగింది. సంస్థ పెద్దలైన చైర్మన్ గారికి, నేషనల్ చైర్మన్ గారికి, నేషనల్ ప్రధాన కార్యదర్శి గారికి, స్టేట్ ప్రెసిడెంట్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇంత సడన్గా ఈ విధంగా తొలగించడానికి గల కారణాలు మాకు ఎటువంటివి కూడా అందలేదని చెప్పి ఇప్పుడు మేము పత్రికాముఖంగా ప్రెస్ తరఫున మేము అందరికీ తెలియజేస్తున్నాము. మేము మానవ హక్కుల కోసము పనిచేయడానికి అని చెప్పి స్వచ్ఛందంగా పనిచేస్తూ అందరం ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఇవాళ తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా అందరికీ తెలియజేసే ఒక విషయం ఏమనగా, ప్రతి ఒక్కరు కూడా మానవ హక్కుల సంఘం అని పెట్టుకుంటే ముందు అందులో ఉన్న సభ్యులకి మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా వారికి తగిన న్యాయం చేసిన తర్వాతనే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ M4 న్యూస్ ఛానల్.